హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను తీసుకునే ఫుడ్ అయితే మీకైతే చూపిస్తాను. అంటే ఫుడ్ అంటే నేను పెద్ద వెరైటీస్ అయితే ఏం లేదు. జస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నార్మల్గా ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో నేను అలాంటి ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం అంటే వామిటింగ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటివి తీసుకుంటారు, నార్మల్ ఉన్న వాళ్ళు ఎలాంటివి తీసుకుంటారు అనేది మీకైతే చూపించబోతున్నాను. జస్ట్ ఏం లేదు, సింపుల్గా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మీకైతే చూపిస్తాను. అంటే నాకు వామిటింగ్స్ నోరే బాగా చేదుగా ఉందన్నమాట. అంటే నాకు ఎలా ఉంటుందంటే ఫీవర్ వచ్చినా అంతే, రేపు ఫీవర్ వస్తుందంటే నాకు ఈరోజే నోరు అంతా చేదవుతుంది. అస్సలు వాటర్ అయితే అస్సలు తాగబుద్ది కాదు. సేమ్ సిచ్యువేషన్ అన్నట్టు నా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్ అన్నట్టు అస్సలు వాటర్ అయితే తాగలేకపోతాను. ఫుడ్ అయితే తీసుకుంటున్నా, కొన్ని కర్రీస్ అయితే తీసుకుంటున్నా, కొన్ని అయితే అస్సలు పోవట్లేము అనమాట. ఈరోజు మార్నింగ్ పాపను స్కూల్కు పంపించేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఛానల్ అవుతుంది. ఇలానే గ్యాప్ ఇస్తే నా యూట్యూబ్ అనేది ఎక్కడికో పోకుండా అక్కడే ఉండిపోతుందనే ఉద్దేశంతో కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక 3-4 డేస్కి ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ చెప్పాను కదా, నేను పాపను స్కూల్కి పంపించేసిన తర్వాత 9-10కి అయితే కొన్ని అంటే నైట్ నానబెట్టిన బాదం పప్పు, అలాగే మన వాటర్ మిలన్ గింజలు ఉంటాయి కదా అవి, ఇంకోటి వచ్చేసి అది డేట్స్ ఉంటాయి, అవి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తినొచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే అవే తింటున్నాను. అవి తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కొన్ని హాట్ వాటర్ అయితే తాగానన్నమాట. అదైతే వీడియో అనేది చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది కొంచెం. ఎందుకంటే నార్మల్ వాటర్ అయితే నోరంతా చేదైపోతుంది. కొంచెం వాటర్ అనేది వేడి చేసుకొని తాగినాం అనుకో, ఆ వాటర్ తాగిన ఫీల్ అయితే ఉండట్లేదు. కొంచెం వేడిగా తాగుతుంది కాబట్టి ఒక 1 గ్లాస్ అయితే తాగేసిన తర్వాత మార్నింగ్ అయితే ఇడ్లీ చేసేసాను కదా, ఆ ఇడ్లీ అయితే తిన్నాను అనమాట. ఇడ్లీకి టమాటా చట్నీ చేశాను కానీ నాకు ఆ టమాటా చట్నీతో అయితే పోలేదనమాట. నైట్ మిగిలిన రసంతోనైతే ఇడ్లీ అయితే తినేసాను. అంత ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంటుందంటే అంత డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. అంటే మనం ఇప్పుడు ఇడ్లీ సాంబార్, ఇడ్లీ చట్నీ అంటారు కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు కొందరు మైండ్ సెట్ అనేది. నా చట్నీతోనైతే పోలేదు, నైట్ మిగిలిన రసంతోనైతే ఆ రసంలో పెట్టుకొని తినేసారు. టేస్ట్ ఎలా ఉందని మాత్రం అడగొద్దు. కొంచెం అంటే ఎక్కువ పుల్లగా తినాలనిపిస్తుంది కాబట్టి మాకైతే పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక నచ్చని వాళ్ళైతే తినలేరు అనమాట. అది తిన్న తర్వాత ఇక మధ్యాహ్నం పాపకైతే ఈరోజు కొంచెం ఎగ్ రైస్ అయితే చేసేసి రైస్ పెట్టేసిన తర్వాత ఈరోజు లంచ్లోకి అయితే బీరకాయ అయితే ఉంది. బీరకాయ అయితే వండుదామని అయితే కోసేస్తున్నాను అనమాట. నాకు నార్మల్గా బీరకాయ ఈ రోజు శనివారం రోజు అనుకుంటాను నేను వీడియో తీసింది కాబట్టి బీరకాయ ఒకటే ఉండేది, ఇంకేం లేదు. అయితే నేనేం చేసిందంటే బీరకాయ బఠానీ ఉంటుంది కదా, అది ఒకసారి ట్రై చేద్దాం లేనట్టు చేశాను. చాలాసార్లు వండేసాను కానీ నాకు నార్మల్గా బీరకాయ కర్రీ అంటే ఎగ్ వేసి వండితేనే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎగ్ లేకుండా మామూలుగా బీరకాయ పప్పు, బీరకాయ శనగపప్పు అంటే ఇవి నార్మల్గా తింటాం, ఒక 10% మాత్రమే. బీరకాయ ఎగ్ అయితే 90%, 100% అయితే తింటాను. చాలా అంటే చాలా బాగుంటుంది బీరకాయ ఎగ్. మీకు తెలిసిన వాళ్ళు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. కానీ ఇక్కడ చాలామందికి తెలియదు అన్నమాట. వీళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకైతే బీరకాయ పప్పు, బీరకాయ శనగపప్పు ఇవి తప్ప బీరకాయలో ఎగ్గేసి ఉండడం వీళ్ళకి తెలియదు. మా తెలంగాణ సైడ్ అయితే చాలామంది బీరకాయ పప్పు కంటే బీరకాయ ఎగ్ కర్రీని అయితే బాగా చేశారనమాట. నాకు అది అలవాటు అయిపోయింది. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది కాబట్టి నేను బీరకాయ తెస్తే మాత్రం ఎగ్ కర్రీ వండుతాను, బీరకాయ ఎగ్. కానీ ఇక తప్పదు కాబట్టి ఇక నాకు వేరే ఏం కూరగాయలు తినాలనిపించలేదు, బీరకాయ చూడంగానే తినాలనిపించింది. ఉత్తి బీరకాయ ఏం వండుతాం అన్నట్టు కొన్ని బఠానీ అయితే అది వాటిని కొంచెం నానబెట్టి కుక్కర్లో పెట్టి అయితే ఉడికించిన తర్వాత ఇక్కడ వచ్చేస్తే బీరకాయ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఈ టైంపాస్కి బయట కూర్చుందాలని ఇక్కడ వచ్చేసి పక్కన బుడ్డోడు మా జున్నుగాడైతే కొద్దిసేపట్ల టైంపాస్కు వాళ్ళతోనైతే కొంచెం ముచ్చట్లు పెడతానన్నమాట. ఎందుకంటే ఊరికి ఇంట్లోనే కూర్చుంటే బోరు కొడుతుంది కదా, అలానే కొద్దిసేపు టైంపాస్ అవుతుంది వీళ్ళతోని. ఇక పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళిద్దరితోనే టైంపాస్ అవుతుంది నాకైతే. అలాగే నా ఛానల్ కనుక
ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చాలామంది వామిటింగ్స్ ఉంటే మాత్రం పాపం ఫుడ్ అనేది తీసుకోలేరు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా పాపకైతే నాకు 4 months కంప్లీట్ అయ్యి 5 months పడేంతవరకు అయితే నాకైతే వామిటింగ్స్ అయ్యాయి. బాగానే వామిటింగ్స్ అయ్యాయి. అసలు ఫుల్ నీరసంగా అయిపోయినా, వెయిట్ కూడా అప్పుడు చాలా బక్కగా ఉండే, ఇంకా వెయిట్ లాస్ తగ్గిపోయాను అన్నట్టు. అంటే ఫుడ్ సరిగా తీసుకోపోయేది కదా. తర్వాత మా బాబప్పుడు నాకు వామిటింగ్స్ అయితే ఏం లేవు, కానీ ఇలానే నోరంతా చేదుగా ఉండేదన్నమాట. సేమ్ ఇప్పుడు కూడా అదే. ఒక్క ప్రెగ్నెన్సీలో అయినా ఫుడ్ మంచిగా ఫస్ట్ నుంచి ఫుడ్ మంచిగా తీసుకుందాం అన్నది అయితే ఏమి ఉండదన్నమాట. ఇప్పుడు వచ్చేసి నిజం చెప్పాలంటే రోజుకి ఒక 1 glass వాటర్ కూడా తాగట్లేను, అంత చేదైపోయింది. ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత కొంచెం వాటర్ తాగుదామని తాగింది అనుకో, ఆ వాటర్తోనే ఫుడ్ అంతా బయటకు వచ్చేలా ఉంది. నార్మల్గా వామిటింగ్స్ అయినా పర్లేదు, వామిటింగ్స్ అవుతానే అన్న ఫీలింగ్ ఉండే. ఇటు వామిటింగ్స్ కావట్లేవు, కానీ వాటర్ తాగితే మొత్తం బయటకు వచ్చేలా అనిపిస్తుంది. కాబట్టి అసలు వాటర్ అయితే తాగట్లేను. రోజుకి 1 glass వాటర్ అంటే చాలా డేంజర్ అనమాట. ప్రెగ్నెన్సీ వాళ్ళు నార్మల్ పీపుల్సే 7 to 8 liters తాగాలంటారు. కాబట్టి ఇప్పుడు మనకు బేబీ ఉంది కాబట్టి పక్క మనం ఒక 8 liters వాటర్ అన్నా తాగాలి. అవి అయితే అస్సలు తాగబుద్ధి కావట్లేదు అన్నమాట. నార్మల్గా కోకోనట్ వాటర్ అన్నా తాగుదామంటే ఇక నోరు, అవి కోకోనట్ వాటర్ అన్నా కూడా కొంచెం చప్పగా ఉంటుంది, అవి ఇంకా పోవట్లేవు. కానీ చూద్దాం ఇంకెన్ని రోజులు అలా ఉంటుందని కొంచెం అప్పుడప్పుడు మధ్యలో కొంచెం మజ్జిగ అలాంటివి అయితే తాగుతున్నాను. మరీ డీహైడ్రేషన్ కాకుండా. మరీ డీహైడ్రేషన్ అయితే బాగుండదు కదా, మలబద్ధకం ఇట్లా వస్తుంది అంటారు. నేనైతే నార్మల్గా అంటే మరి చెప్తానుగా 1 glass వాటర్ వరకే తాగుతున్నారు రోజు. ఈవినింగ్ వరకు అయితే కొంచెం ఒంట్లో వేడి చేసినట్టు అవుతుంది. ఇలా అయితే చాలా కష్టం అన్నట్టు. కొంచెం వామిటింగ్ వచ్చినట్లు అనిపిస్తే కొంచెం వాటర్ అయితే తాగేసి, నిమ్మకాయ ఉంటుంది కదా పైన కొంచెం సాల్ట్ వేసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని అయితే కొంచెం ఇట్లా తాగుతున్నాను. కొంచెం వామిటింగ్స్ అంటే వామిటింగ్ వచ్చే ఫీలింగ్ కంట్రోల్ అవుతుందని అలా అయితే చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్లో ఫుడ్ తిన్నా అంతే, అలా వచ్చినట్టు అనిపిస్తే నేను ఏం చేశాను అంటే పక్క నిమ్మకాయ అయితే పక్క పెట్టుకునేది. పక్క పెట్టుకొని ఇట్లా వచ్చినట్టయితే వెంటనే పడుకొని నిమ్మకాయ రసాన్ని అయితే మింగేదన్నమాట. కొంచెం దానివల్ల వామిటింగ్ ఫీలింగ్ అనేది రాకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ బీరకాయ కర్రీ అయితే వండేసాను. కొంచెం వైట్ రైస్ పెట్టుకున్న, కొంచెం మిరం పొడి అంటారుగా, ఇంటికి అందరూ వచ్చేటప్పుడు అత్తమ్మ అయితే చేసి పంపించింది అనమాట. ఇక్కడ వచ్చి పక్కన మా ఫ్రెండ్ అయితే కిచిడి వండింది. ఆ కిచిడి కూడా వేస్తే అది కూడా వేసేసుకొని తినేసాను అనమాట. తినేసిన తర్వాత ఇక పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. చూడండి, నేను ఇప్పుడు అది పీజీ వరకు చదివినా కానీ, పీజీ వరకు వెళ్ళినా నేను చదవడానికి. నా లైఫ్లో ఇన్ని పైసలు పెట్టయితే అసలు ఎప్పుడూ బుక్స్ అయితే తీసుకోలేదన్నమాట. అంటే నేను మొత్తం ఫస్ట్ నుంచే గవర్నమెంట్ స్కూలే, 10th వరకు అయితే హాస్టల్ ఉన్నా. అప్పుడైతే అన్నీ ఫ్రీగానే వచ్చేసాయి అన్నమాట. నాకు తెలిసి బుక్స్, నోట్స్లు అన్నీ ఫ్రీనే వచ్చాయి. మా పాప ఇప్పుడు వచ్చేసి యూకేజీ అనమాట. 5,000 అనే బుక్స్కి. అసలు ఎన్ని బుక్స్ ఇచ్చారంటే అసలు నాకు అర్థం కాదు. అన్ని బుక్స్ ఎందుకు? నార్మల్గా సబ్జెక్ట్స్ ఉంటాయి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇవి ఓకే, కానీ అన్ని బుక్స్ ఎందుకు నాకైతే అర్థం. 5,000 బుక్స్ అంటే నా వరకైతే చాలా ఎక్కువ. కానీ ఈ ప్రైవేట్ స్కూళ్ళలో అంతే ఉంటారు కదా నార్మల్గా. ఈ బుక్స్ మీద వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది కావచ్చు అనిపిస్తుంది. నర్సరీ వాళ్ళకి కూడా అంతే ఉంటుంది రేట్ అయితే. కానీ ఎవరు అడగలేము కదా, అందరు తీసుకుంటారు, మనం తీసుకున్నాం అంతే. మా పాప బుక్స్కి అయితే నేను 3కి ఏమో కూర్చున్నాను అనమాట. పాప స్కూల్ నుంచి రాగానే బుక్స్ అయితే మార్నింగ్ మా హస్బెండ్ అయితే తీసుకొచ్చాడు. ఇక పని అంతా అయిపోయినాక నార్మల్గా మనం బుక్స్కి అయితే ఇట్లా అట్టలు వేద్దాంలే అన్నట్టు 3కి కూర్చున్నా. అట్లన్నీ వేసే వరకు 5 అయిందంటే ఫుల్ నడుము నొప్పి వచ్చేసింది అనమాట. అన్ని బుక్స్ అని నాకు తెలిసి 23 బుక్స్ ఉన్నాయి యూకేజీ వాళ్ళకి. 23 బుక్స్ అంటే చూడండి, ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి కూడా అన్ని ఉంటాయో ఉండవో అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నేను అట్టలు వేస్తుంటే ఇక వీళ్ళు ఉంటారు కదా పిల్లకాయలు, అందరూ వచ్చి పక్కన కూర్చున్నారు అనమాట. ఇక కొద్దిసేపు వీళ్ళతోని ఇక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ నార్మల్గా ఆడతారు. ఇక వీళ్ళతో ఇంకా కొంచెం టైం లేట్ అయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మా పాపకు బుక్స్ అన్నిటికి కట్టలేసి వాటికి స్టిక్కర్లు వేసి ఆ పేర్లు అయితే రాసేసాను. ఇక అప్పటికే ఓపిక అయిపోయింది. ఇక ఓపిక అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే మా హస్బెండ్ అయితే చేపలన్నీ తీసుకొచ్చాడు అనమాట. నేను చేపలు ఎక్కువ తినాను కదా, ఇక మా హస్బెండ్కి చాలా ఇష్టం అన్నమాట. ఇక నేను తినాలని తనైతే తెచ్చుకోవడం, కానీ పిల్లలకైనా అలవాటు చేద్దాం నాయన, నేను అప్పుడప్పుడు తెచ్చుకోమని చెప్తా. మా పిల్లలు ఎలా ఉంటారంటే అసలు నాన్ వెజ్ అస్సలు ఇష్టంగా తినరు. ఎప్పుడన్నా తింటారు కావచ్చని ఎంత ఇంట్రెస్ట్గా ఉండినా అస్సలు తినరు అనమాట.
ఏదో ఒక్క పీస్ తింటే చాలు, వాళ్ళకి అదే ఎక్కువ అయిపోతుంది. చేపలైనా మటన్ అయినా చికెన్ అయినా అంత ఇష్టంగా తినాలన్నమాట. కానీ ఫిష్ పెడితే చాలా మంచిది కదా చికెన్ మటన్ కన్నా. నేను కొంచెం అలవాటు చేద్దాం అనుకుంటాను, కానీ అది కూడా జరగదన్నమాట. ఇక నేనైతే ఈరోజు ఎలాగైనా మా వాళ్ళతో ఫిష్ తినిపించాలని నేనైతే అనుకున్నాను. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే నాకైతే తిట్లన్నమాట, ఫిష్ తింటే చాలా మంచిది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సెకండ్ ప్రెగ్నెన్సీలో నువ్వు అస్సలు ఫిష్ అనేది తినలేదు, ఈసారైనా ఎలాగైనా తినాలని తిట్టేశారనమాట. అసలు నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ అని కాదు, నేను పుట్టినప్పటి నుంచి అంతే. నాకైతే ఫిష్ అంటే నచ్చదనమాట. కొందరికి కొన్ని నచ్చని ఉంటాయి కదా, అందులో నాకు ఫిష్ ఒకటి. వాటిని చూస్తే నాకు ఏదో ఫీలింగ్ కలుగుతుంది, చెప్పొద్దులే, చెప్తే మళ్ళీ ఫిష్ తినే వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి మన నచ్చని వాటి మన నచ్చినట్టే ఉండాలి, కానీ అలా ఉంటాయి ఇలా ఉంటాయి అంటే తినేవాళ్ళు ఫీల్ అవుతారు కదా. కాబట్టి ఇక్కడైతే మా హస్బెండ్ కొరకైతే నేనైతే ఫిష్ కర్రీ అయితే వండుతున్నాను. అప్పటికి మా ఆయన తిట్టేశారనమాట, ఒక 2 అయినా పక్కన పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అన్న తిను, కొంచెం మంచిది కదా హెల్త్కి అని చెప్పేశాడు. ఇక తినకుండా ఉంటే నాకు ఎట్లాగో క్లాస్ పడుతుందని చెప్పేసి కలిపిన వాటి నుంచి ఒక 2 పీసులు అయితే పక్కన పెట్టేశాను. నేను నార్మల్గా ఫిష్ కర్రీ కూడా ఎప్పుడు నేర్చుకున్నానంటే ఈ మధ్యలో నేర్చుకున్నాను. ఎందుకంటే ఇక మా హస్బెండ్కి ఇష్టం కదా, తన కొరకైనా నేర్చుకోవాలన్నట్టు నేర్చుకున్నాను. ఒకరోజు మా అమ్మ చూసి ఒకరోజు మా అత్తమ్మ వండుతుంటే చూసి, అలాగే కొన్ని యూట్యూబ్ ఉంది ఇక మనకు, యూట్యూబ్లో అంతా సెర్చ్ చేసి ఇక అలా ఇలా చేసి ప్రయోగం చేసి అయితే ఆఖరికి ఫిష్ కర్రీ అయితే నేర్చుకున్నాను అనమాట సింపుల్గా. అయితే మా అమ్మ వాళ్ళు వండినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆ ఉల్లిపాయ అయితే పొయ్యి ఉంటే బొగ్గుల మీద కాల్స్తారనమాట. ఇక్కడ మనకు పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ మీద అంటే మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత పైన పొట్టంతా తీసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేపల కర్రీ ఎలా వండుకుంటున్నామో అందులో ఒక గిన్నె అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, అలాగే కొంచెం పచ్చిమిర్చి, మనం మిక్సీ పట్టుకున్న పేస్టు, కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసం ఉంటుంది కదా, దాంట్లో చింతపండు అంతా తీసేసి ఇందులో కూడా ఉప్పు కారం వేసి మనకు పులుపు అనేది సరిపోయేటట్టు చూసుకోవాలన్నమాట. చాలా రకాలుగా వండేస్తారు, నాకు వచ్చిన రకం అయితే ఇదే, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇలానే చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా మంచిగా మగ్గిపోయింది కాబట్టి ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా ఇంటికైతే మా అమ్మ ఏం చేస్తుందంటే మెంతికూర వేస్తుంది పోపులో. ఇలాంటి టైంలో మెంతికూర వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట, అంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పసుపు వేసి కలిపేసుకున్నాం కదా, కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు మనం ఆల్రెడీ ఉప్పు కారం అయితే వేసుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఉప్పు అయితే కొంచెం చూసేసుకోవాలి, అంటే సరిపోయిందా లేదా అని చూసిన తర్వాత ఈ ఎసరంతా ఇలా బాగా రావాలన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం చేపలను అయితే వేసుకోవాలి, ఎందుకంటే మన చేపలకి ఆల్రెడీ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇలా అన్ని చేప ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి, అంటే ఎక్కువ టైం కూడా పట్టదులే, చేపలు తొందరనే ఉడికిపోతాయి కదా. నేనైతే ఈ విధంగా అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఒక 10 minutes అయితే ఉడికించుకున్నాను. ఎప్పుడు చేపల కూర వండినా ఇదే టెన్షన్ అనమాట, అంటే టేస్ట్ ఎలా ఉంటుంది తను తిని చెప్పేదాకా కొంచెం టెన్షన్ అవుతుంది. మనం తినేది ఇట్లా టేస్ట్ చూసుకుంటా సరే మనం తక్కువైనా వేసుకుంటాం, కానీ తినని వంట మనం చేసి ఒకళ్ళు మెప్పించాలంటే చాలా కష్టం కదా నా వరకైతే. కానీ నేనైతే చేపల కూర ఉన్నంత వరకు అయితే ఫుల్ టెన్షన్ పడతా, ఇలా ఉంటుందంటాడు అని. చేపలు వేసిన తర్వాత ఒక 10 minutes వరకు చూడండి, ఈ విధంగా కొంచెం మనకు దగ్గరికి అయితే కొంచెం చిక్కగా అయితే కావాలన్నమాట పులుసు అనేది. ఇలా చిక్కగా అయిన తర్వాత మీరు కావాలంటే చాలామంది పలసగా చేసుకుంటారు, కానీ మా హస్బెండ్ ఒక్కడిగా అంత పులుసు చేసి ఏం చేసుకోవాలంటే కొంచెం దగ్గరికే చేస్తానన్నమాట. చేసిన తర్వాత పైన కొంచెం ధనియా పొడి ఉంటుంది కదా, ఆ పొడి కూడా వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు చూడండి చేపల కర్రీ మాత్రం చూడండి కలర్ఫుల్గా వచ్చింది. టేస్ట్ కూడా ఎలా ఉంటుందని భయపడ్డాను, కానీ మా హస్బెండ్ తిన్న తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుందని చెప్పాడు. అక్కడికి హ్యాపీ అనిపించింది. ఇక ఈవినింగ్ టైం నా టైం అయితే వచ్చేసింది. అది పొద్దున ఫ్రిడ్జ్లో పెట్టాలి, అంతా ఖరాబ్ అయితే తీసి ఫ్రై చేసుకొని అప్పుడు గట్టిగా ఆర్చేశారనమాట. ఇంకెందుకులే మళ్ళీ తిట్లు పడవు అన్నట్టు ఆ 2 ముక్కలు ఎంత కష్టం తినానంటే ఇక మొత్తం ఎలా అంటే మనకు ఇక చేప తిన్న ఫీలింగ్ రావద్దన్నమాట, అట్లుంటుంది. అప్పుడు ఆయిల్ వేసి మొత్తం అంటే ఇక మొత్తం ఇక నోట్లో పెట్టుకున్న మన పకోడీ ఉంటుంది కదా అట్లా ఫ్రై చేసుకుంటా, ఎందుకంటే
అట్లా ఫ్రై చేసుకునే మనకు చేప తింటున్నామో వేరే తింటున్నామో తెలియదు కదా. నార్మల్ మెత్తగా ఉన్నదనుకో మళ్ళీ చేప తిన్న ఫీలింగ్ కలుగుతుంది, అసలు నోరు బాగాలేదు, మళ్ళీ వామిటింగ్ చేసుకోవడం ఎందుకంటే మంచిగా గట్టిగా ఫ్రై చేసుకొని ఈ విధంగా అయితే తినేసాను అనమాట. పర్లేదు, బాగా డీప్ ఫ్రై అయింది కాబట్టి కొంచెం కర్ర ఆడుకుంటూ టేస్ట్ అనేది చాలా బాగానే వచ్చిందనమాట. ఎందుకంటే ఇందులో ముళ్ళు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఫస్ట్ టైం ముళ్ళు కూడా నమ్మలేసాను. పర్లేదులే, మనం కూడా చేపల కర్రీ తింటున్నాం అన్న ఫీలింగ్ కలిగింది. ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.